అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ సేవకా వృత్తి. దుర్యోధనుడితో చేసుకున్న ఒప్పందం ప్రకారం పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం చేసే 12 నెలలు తామెవరో ఎవరికీ తెలియకుండా గడపాలి. ఆ ప్రకారం 12 ఏళ్ళు అరణ్యవాసం పూర్తి చేసి అజ్ఞాతవాసానికి బయలుదేరబోతుంటే పాండవుల పురోహితుడు ధౌమ్యుడు ధర్మరాజుని సమీపించి స్వాంతన వచనాలు పలికాడు. నాయనలారా, మీరు వివేకవంతులు, మంచి చెడు తారతమ్యం తెలిసినవారు. ధైర్యంగా ఉండి ఇంక ముందు చేయవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. కష్టసుఖాలు ఎవరికైనా తప్పవు. రావణాసురుణ్ణి చంపడం కోసం శ్రీ మహావిష్ణువు దశరథుడి కొడుకుగా పుట్టి అరణ్యాలలో అష్టకష్టాలు పడలేదా? మీరు కూడా కాలం మనది కాదనుకుని ఈ 12 నెలలు కళ్ళు మూసుకుని మీ కార్యం నెరవేర్చుకోండి. మీకు సర్వశుభాలు కలుగుతాయి అని దీవించాడు ధౌమ్యుడు. ధౌమ్యుడికి పాదాభివందనం చేసి అజ్ఞాతవాసానికి తగిన ప్రదేశాల గురించి చర్చించుకున్నారు పాండవులు. చివరకు మత్స్యదేశం తమకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ దేశాన్ని విరాటరాజు పరిపాలిస్తున్నాడు. అతను గొప్ప బలశాలి, పైగా పాండవులంటే ఇష్టం, ధర్మ ప్రవర్తన కలిగినవాడు, వయసులో పెద్దవాడు. అందువల్ల విరాటరాజు కొలువులో తలదాచుకొని అజ్ఞాతవాసం చేయటం మంచిదనుకున్నారు. విరాటుడి ఆస్థానంలో రాజోద్యోగి కుంకుమ భట్టుగా ధర్మరాజు, వలలుడు అనే పేరుతో వంటవాడిగా భీమసేనుడు, విరాటరాజు అంతఃపుర స్త్రీలకు సేవ చేసి నవ్వించే నపుంసకుడిగా బృహన్నల వేషంలో అర్జునుడు, దామగ్రంథి పేరుతో గుర్రపుశాలలో సేవకుడిగా నకులుడు, తంత్రీపాలుడు పేరుతో పశువుల కాపరిగా సహదేవుడు, విరాటరాజు అంతఃపురంలో పనిచేసే పరిచారికగా సైరంధ్రి వేషంలో ద్రౌపది పనిచేయడానికి నిశ్చయించుకున్నారు. అప్పుడు ధౌమ్యుల వారు వారిని ఆశీర్వదిస్తూ సేవకా వృత్తిలో ఉండేవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చక్కగా చెప్పారు. ఎవరికైనా ఏనాటికైనా సరే పనికి వచ్చే మంచి మాటలవి. రాజుగారి దగ్గర పనిచేయడానికి కుదిరేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు. రాజుగారి మనసు తెలుసుకొని పరిచర్యలు చేయాలి. అడిగినప్పుడే సలహా ఇవ్వాలి. అడగనిదే ఏదీ చెప్పకూడదు. సమయం చూసి ఏలికను పొగడుతూ ఉండాలి. ఏ చిన్న పని చేసినా రాజుగారితో చెప్పి చేయాలి. ప్రభువు నిప్పులాంటివాడు. మితిమీరిన స్నేహం పనికిరాదు. అదేమని నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో నమ్మకంతో అధికారం ఇచ్చి ఎంత చనువుగా మాట్లాడినా ఎప్పటికప్పుడే పని నుండి తొలగించవచ్చునని భయభక్తులతో మెలగాలి. అధినేత అనుగ్రహం ఉంది కదా అని అతను కూర్చునే ఆసనం మీద కానీ, రథం మీద కానీ, ప్రయాణం చేసే వాహనం మీద కానీ ముందే ఎక్కి కూర్చోకూడదు. రాజుగారి దగ్గర పనిచేసేవాడు సోమరి కాకూడదు. రాజు వల్ల గౌరవం పొందినా అగౌరవం పొందినా ఆ సంతోషం కానీ సంతాపం కానీ బయటకు కనిపించకూడదు. రహస్యాలు బయటికి పొక్కనీయకూడదు. ప్రజల వద్ద నుంచి లంచాలు పుచ్చుకోరాదు. తోటి ఉద్యోగుల్ని చూసి అసూయపడకూడదు. రాజు ఒక మారు తెలివిగల వాళ్ళని, బుద్ధిమంతుల్ని వదిలేసి మూఢుల్ని, తెలివి తక్కువ వాళ్ళని పెద్ద పెద్ద పదవులలో నియమించవచ్చు. అది చూసి బాధపడకూడదు. అంతఃపురాంగనలతో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతో స్నేహం మంచిది కాదు అని ధౌమ్యుడు రాజసేవకుల కష్టసుఖాలు తెలియజెప్పాడు. అబ్బాయిలు ఓర్పు వహించి నేను చెప్పిన విషయాలన్నీ మనసులో పెట్టుకుని విరాటుని దగ్గర 1 ఏడాది పాటు కాలం వెల్లదీసిరండి. తర్వాత మళ్ళీ మీ రాజ్యం మీకు వస్తుంది. సుఖంగా ఉందురుగాని అని పాండవులను దీవించి పంపాడు. పెద్దవాళ్ళ దగ్గర ఎలా మసులుకోవాలో వ్యాసుల వారు ఈ కథ ద్వారా మనకు తెలియజెప్పారు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.